ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మన యొక్క వాక్యాంశముగా విలియం బూత్ గారి జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. విలియం బూత్ ఈయన ఏప్రిల్ 10వ తారీఖు 1829 సంవత్సరంలో ఏప్రిల్ 10, 1829లో స్నెయింటన్ అనేటువంటి ప్రాంతంలో నార్థింగమ్ డిస్ట్రిక్ట్లో ఇంగ్లాండ్ దేశంలో జన్మించారండి. ఈయన తండ్రి గారి పేరు శామ్యుయల్ బూత్, తల్లి గారి పేరు మేరీ మాస్. శామ్యుయల్ మరియు మేరీ దంపతులకు పుట్టినటువంటి 5 సంతానంలో విలియం బూత్ గారు రెండవ బిడ్డ అండి. వీరి తల్లిదండ్రులిద్దరూ కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. బిడ్డల్ని కూడా అదే విశ్వాసంలో, అదే భయభక్తుల్లో వారు పెంచుతూ వస్తున్నారండి. వీరిది చాలా పేద కుటుంబం. విలియం బూత్ గారికి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయన తండ్రి గారు చనిపోయారు. ఆయన చనిపోక ముందే, అంటే విలియం బూత్ గారు ఇంకా చిన్న వయసు ఉండగానే ఆయన కుటుంబం యొక్క పరిస్థితిని బట్టి, ఆ యొక్క పేదరికాన్ని బట్టి ఒక వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి దగ్గర డబ్బులు వసూలు చేసుకుని తీసుకొచ్చేటువంటి పనిని ఆయన చేస్తూ ఉండేవాడండి. ఈ కారణం చేత పేదల యొక్క జీవితాలు, వారి యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయో విలియం బూత్ గారికి బాగా తెలుసు. ఒక పక్క తన ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పేదరికం, ఆ యొక్క సమస్యలు, మరొక పక్క ఆయన పనిచేస్తున్న ఆ యొక్క పని ద్వారా కూడా పేదల యొక్క జీవితాలు, వారి యొక్క కష్టాలు, వారి యొక్క బాధలు ఎలా ఉంటాయో విలియం బూత్ గారు చిన్న వయసులోనే ఆయన చూడడం జరిగిందండి. అక్కడ 6 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఆయన ఆ పనిని మానేశారు. ఆ తర్వాత విలియం బూత్ గారు చాలా చిన్న వయసులోనే ఆయన రక్షింపబడ్డాడండి. ఆయనకి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఒకరోజు చర్చ్లో ఒక దైవ సేవకుడు చెప్పినటువంటి ఆ యొక్క ప్రసంగాన్ని బట్టి దేవుడు ఆయన్ని ఆకర్షించుకున్నాడు. ఆ వాక్యం ఆయన తాకిందండి. అక్కడికక్కడే ఆయన మోకరించి దేవుణ్ణి ప్రార్థించాడు. ఆయన జీవితంలో ఆయన చేసేటువంటి ప్రతి తప్పును బట్టి, ప్రతి పాపమును బట్టి పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకుని క్రీస్తును నిజరక్షకునిగా అంగీకరించాడు. రక్షణను ఆయన స్వీకరించాడండి. ఆ తర్వాత ఆయన ఈ విధంగా ప్రార్థన చేశాడు. ఏమనంటే, దేవా, నీ ఎదుట నేను సరిగ్గా ఉండాలి, నాతో నా మనస్సాక్షి సరిగా ఉండాలి, అలాగే నీ ఎదుట సరిలేని వారిని సరిచేసి నీ వద్దకు నేను తీసుకురావాలి, ఆమేన్ అని ఆయన ప్రార్థన చేశాడండి. ఈ విధంగా ఆయన విశ్వాసంలో ఎదుగుతున్నాడు, రక్షణ తీసుకున్నాడు. రక్షణ పొందిన తర్వాత ఆయన ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేవాడంటండి. ఎక్కువగా ప్రార్థించడం, ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానించడం లాంటివి ఆయన చేస్తూ ఉండేవాడు. స్వతహాగా ఆయన కొంచెం భయస్థుడండి, కొంచెం పిరికివాడు. ఆ కారణం చేత ఆయన దేవుణ్ణి మరింతగా ఎక్కువ ప్రార్థన చేసేవాడు, ధైర్యపరచమని. ఈ విధంగా ఆయన విశ్వాసం ఎదుగుతున్నాడు. ఆ తర్వాత ఆయన ఒక చక్కని ప్రసంగికునిగా మారాడండి. కేవలము 17 సంవత్సరాల వయసులోనే ఒక మెథడిస్ట్ చర్చ్కి ఆయన ప్రసంగికునిగా ఆయన నియమించబడ్డాడు. ఈ విధంగా విలియం బూత్ గారు చాలా చిన్న వయసులోనే, 17 సంవత్సరాల వయసులోనే ఒక ప్రసంగికునిగా ఆ యొక్క మెథడిస్ట్ చర్చ్లో ఆయన సేవను కొనసాగిస్తున్నాడండి. ఈయనకి పేదల మధ్యకి వెళ్ళి సువార్త చేయడం అంటే చాలా ఇష్టం. ఎంతో ఇంట్రెస్ట్గా ఆ యొక్క పేదల మధ్య ఆయన సేవ చేయడానికి ఇష్టపడుతూ ఉండేవాడండి. విలియం బూత్ గారు, ఆయన స్నేహితులు వీరందరూ కలిసి ఆయా వీధుల్లో తిరుగుతూ వారు సువార్తను ప్రకటిస్తూ ఉండేవారండి. క్రీస్తుని ఎరుగని వారికి ఆ యొక్క సువార్త చేయాలనే భారం ఈయన హృదయంలో ఎప్పుడూ ఉంటూ ఉండేది. ఆ విధంగా వీధుల్లో తిరుగుతూ సువార్త చేస్తున్నప్పుడు కొంతమంది వీరి మీద దాడి చేసి వీరిని కొట్టి గాయపరిచేవారండి. అంత మాత్రమే కాదు, వీరిని ఎంతగానో అపహసిస్తూ, రాళ్ళు విసురుతూ, పిడిగుద్దులు గుద్దుతూ ఎంతగానో గాయపరుస్తూ ఉండేవారు. అయినప్పటికీ కూడా వారు గాయపరిచినప్పటికీ, అవమానించినప్పటికీ ఈయన వెనుదిరగకుండా అలాగే వీధుల్లో తిరుగుతూ ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడండి. ఆ తరువాత ఈయన క్యాథరిన్ అనేటువంటి స్త్రీని ఆయన కలుసుకున్నాడు. ఈమె ఎంతో భక్తిపరురాలు. ఈమెకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈమె బైబిల్ గ్రంథాన్ని 8 times ఆమె చదివిందంటండి. ఆ తర్వాత ఈమె యవ్వన ప్రాయంలోనే త్రాగుడు వ్యసనం గురించి అవగాహన కల్పించే విధంగా న్యూస్ పేపర్లో ఆమె ఆర్టికల్స్ రాస్తూ ఉండేదండి. ఈ విధంగా చాలా చిన్న వయసులోనే ఈమె కూడా క్రీస్తుని అంగీకరించి దేవుని కొరకు ఆసక్తితో ఆమె పనిచేస్తూ ఉండేది. వీరిద్దరికీ 1855 సంవత్సరం జూన్ 16వ తారీఖున వివాహం అయిందండి. అప్పటి నుంచి కూడా ఇద్దరు కలిసి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆ యొక్క దేవుని సేవను వారు చేస్తూ ఉన్నారు. వీరికి 8 మంది పిల్లలు పుట్టారండి.
ఆ తర్వాత 1861 సంవత్సరంలో ఏ చర్చ్లో అయితే, ఏ సంఘంలో అయితే విలియం బూత్ గారు సేవ చేస్తున్నారో అక్కడ ఈయన ఏమని ప్రకటించాడంటే, ఈ యొక్క పరిచర్య అనేది, సేవ అనేది, వాక్యం అనేది 4 గోడల మధ్య ఉండిపోకూడదు. పేదలకు, వాక్యం అంటే ఎరుగని వారికి, క్రీస్తుని గురించి ఎరుగని వారికి మనం సువార్త చేద్దాం, ఆ విధంగా మనం ముందుకెళ్దామని ఆయన సంకల్పించాడు. కాకపోతే ఆ సంఘం యొక్క పెద్దలు ఈయన మాటలకి అడ్డొచ్చారు. అలా చేయకూడదని చెప్పారు. ఆ కారణం చేత ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా సేవ చేయడం ఆయన మొదలుపెట్టాడండి. ఆ యొక్క ఈస్ట్ లండన్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఆయన ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా బాగా వెనుకబడినటువంటి ఈస్ట్ లండన్ అనేటువంటి ప్రాంతంలో ప్రజలకు సేవ చేయడానికి ఆయన నిర్ణయించుకున్నాడండి. ఈ ప్రాంతంలో ఎక్కువగా త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారం చేసేటువంటి వ్యక్తులు వారు ఎక్కువగా ఉంటూ ఉండేవారండి. అక్కడ ఆ యొక్క సిచ్యువేషన్స్ ఎలా ఉండేయంటే, ప్రతి 5 ఇళ్లకు ఒక బీర్ షాప్ ఉండేదంటండి. అంత భయంకరంగా అక్కడ త్రాగుతూ పాపం చేస్తూ వారు జీవించేవారండి. అక్కడ ఎవరిని చూసినా కేవలము త్రాగుడు, వ్యభిచారము, అల్లరులు, జూదాలు, ఇంకా పేదరికం, ఇవి మాత్రమే అక్కడ కనిపిస్తూ ఉండేవండి. అలాంటి ప్రాంతంలో సేవ చేయాలని విలియం బూత్ గారు నిర్ణయించుకున్నారు. అదేవిధంగా అక్కడ సేవను ప్రారంభించారండి. ప్రారంభంలో ఆయన ఎన్నో ఇబ్బందుల్ని, ఎన్నో బాధల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక పక్క ఆర్థికంగా, మరొక పక్క శారీరకంగా ఎన్నో ఇబ్బందులకు ఆయన గురయ్యాడండి. వారి మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అందులో కొంతమంది ఈయన మీద దాడి చేసి కొట్టి ఈయన్ని గాయపరుస్తూ ఉండేవారు. ఈయన్ని ఎంతగానో అవమానపరుస్తూ ఉండేవారండి. అయినప్పటికీ ఆయన వెనుదిరగకుండా అదేవిధంగా ఆ యొక్క సేవను ఆయన కొనసాగిస్తూ వస్తున్నాడండి. ఈ విధంగా ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతంలోనే ఒక టెంట్ వేసుకుని అక్కడ చర్చ్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అక్కడ మనం గమనించినట్లయితే ఈయన ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సువార్త చేయడం మొదలుపెట్టాడండి. చిన్న చిన్న గదుల్లో, ఆ యొక్క పావురాలు అమ్మేటువంటి ఆ యొక్క హాళ్లలో, వీధుల్లో, ఇలా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆయన సువార్త చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి క్రీస్తు యొక్క సువార్తను, క్రీస్తు యొక్క ప్రేమను ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడండి. ఈ విధంగా ఆయన సువార్త కొనసాగిస్తున్నటువంటి ఆ సమయంలో ఆయన ప్రయాస వ్యర్థం కాలేదు. మొదట్లో ఈయన్ని గాయపరిచిన, ఈయన్ని దూషించినప్పటికీ కూడా ఈయన యొక్క ప్రయాస వ్యర్థం కాలేదు. క్రమేపీ వారిలో మార్పు అనేది వచ్చిందండి. 1865 సంవత్సరంలో ఆయన సేవా జీవితంలో ఒక గొప్ప మైలురాయిగా ఒక కార్యం జరిగింది, ఒక సంఘటన జరిగిందండి. అదేంటంటే, ఈస్ట్ లండన్లో ఉన్నటువంటి ఒక బీర్ షాప్ని ఆయన దేవుని సంఘంగా మార్చేశాడు. పాపంతో నింపబడినటువంటి ఆ యొక్క బీర్ షాప్ని ఈయన దేవుని సంఘంగా మార్చేశాడండి. ఈ విధంగా ఆయన యొక్క సేవా పరిచర్య, ఆయన యొక్క ప్రయాసను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క సేవను ఆయన ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడండి. ఈ విధంగా ఆయన సేవను కొనసాగిస్తూ ఉన్నాడు. అక్కడ అనేక మందికి క్రీస్తు యొక్క ప్రేమను ఆయన పంచుతూ ముందుకెళ్తున్నాడు. ఈ సువార్త చేసి మార్చిన వారిలో ఎక్కువ శాతం త్రాగుబోతులు, వ్యభిచారులు, తిరుగుబోతులు, జోదం ఆడేవారు, వీరు ఎక్కువగా ఉండేవారంటండి. ఆ విధంగా మనం బైబిల్లో కూడా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన కూడా ఎక్కువగా ఆ యొక్క త్రాగుబోతులతోనూ, ఆ యొక్క వ్యభిచారులతోనూ క్రీస్తు ఉంటూ వారితో ఉండి వారి మధ్య భోజనం చేస్తూ వారికి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడండి. ఒక సందర్భంలో కొంతమంది పరిసయ్యులు వచ్చి, ఎందుకని మీ ప్రభువు ఆ యొక్క వ్యభిచార పాపం చేసే వారితో ఆ యొక్క సుంకరులతోనూ తిరుగుతున్నాడు అని అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు. రోగులకే కదా వైద్యుడు కావాలి, ఆరోగ్యం గలవారికి కాదు కదా అని చెప్పి ఆయన జవాబిచ్చారండి. అదేవిధంగా విలియం బూత్ గారు కూడా ఆయన జీవితంలో ఎక్కడైతే ప్రజలు నశించిపోతున్నారో, ఎక్కడైతే ప్రజలు వ్యసనపరులుగా మారి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారో వారికి దేవుని సువార్త ప్రకటించి అందులో అనేక మందిని ఆయన క్రీస్తు కొరకు సంపాదించాడు, ప్రభువులోనికి నడిపించగలిగాడండి. ఈ విధంగా ఆయన సేవను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ రక్షింపబడినటువంటి వీరిలో కొంతమంది చక్కగా వాయిద్యాలు వాయించేవారు, చక్కగా పాటలు పాడేవారితో కలిసి ఈయన వీధుల్లో తిరుగుతూ అద్భుతమైనటువంటి పరిచర్యను ఆనాడు ఈయన చేస్తూ వచ్చాడండి.
1878 సంవత్సరంలో సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి సంస్థని ఈయన ప్రారంభించాడు. దాని అర్థము రక్షణ సైన్యం. ఈ రక్షణ సైన్యం ద్వారా, ఈ సాల్వేషన్ ఆర్మీ ద్వారా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరెవరైతే వారి యొక్క పాపముల్లో చిక్కుబడి నాశనం అయిపోతున్నారో వారందరికీ దేవుని సువార్తను అందించాలి. అలా అందించాలి అని అంటే అందరూ ముందుకొచ్చి ఆయా వీధుల్లో తిరుగుతూ పేదలకు, దిక్కులేని వారికి సువార్త అందిస్తూ వారికి కావలసినటువంటి ఆ యొక్క అవసరతల్లో తీర్చగలగాలి అనే ముఖ్య ఉద్దేశంతో సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థని ఈయన ప్రారంభించాడండి. వీటి యొక్క ప్రధాన లక్ష్యం సోప్ అండ్ సాల్వేషన్. సూప్ అంటే పేదలకు, ఆహారం లేని వారికి ఆహారాన్ని ఇవ్వాలి. సోప్ అంటే పరిశుభ్రత, ఆ యొక్క పరిశుభ్రత గురించి వీరికి అవగాహన కల్పించాలి. మూడవది ముఖ్యమైనది సాల్వేషన్, రక్షణ. ఈ మూడు ముఖ్యమైనటువంటి ఆ యొక్క విషయాలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఆయన సేవ చేస్తూ ఆయన ముందుకెళ్తూ ఉండేవాడండి. ఈ విధంగా పేదలకు ఆహారాన్ని ఇస్తూ ఆ యొక్క పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తూ రక్షణ మార్గంలో వారు నడిపిస్తూ ఉండేవాడండి. వీరికి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఎంతో ఆసక్తిగా ఆయన పరిచర్యను ఆయన చేస్తూ ఉండేవాడు. ఆయన చెప్పినటువంటి మాటల్లో ఒక మాటను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అదేమనంటే, వైల్ ఉమెన్ వీప్ యాజ్ దే డూ నౌ ఐ విల్ ఫైట్, వైల్ చిల్డ్రన్ గో హంగ్రీ యాజ్ దే డూ నౌ ఐ విల్ ఫైట్, వైల్ మెన్ గో టు ప్రిజన్ in and out as they do now I will fight, while there is a poor lost girl upon the streets, while there remains one dark soul without the light of God, I will fight to the very end అనేటువంటి మాటను ఆయన చెప్పేవాడండి. దీని అర్థం ఏంటంటే, ఒకవేళ ఇప్పటిలాగే స్త్రీలు ఏడుస్తూ ఉంటే వారి కోసం నేను పోరాడతాను, ఒకవేళ ఇప్పటిలాగే చిన్నపిల్లలు ఆకలితో వారు అలమటిస్తూ ఉంటే వారి కొరకు నేను పోరాడతాను, ఒకవేళ మనుషులు ఇలాగే జైళ్లకు వెళ్తూ వస్తూ ఉంటే వారి కొరకు నేను పోరాడతాను, ఒకవేళ త్రాగుబోతున్నా, ఒకవేళ ఒక చిన్న పాప వీధుల్లో ఒంటరిగా ఉన్నా, ఒకవేళ ఆత్మ అంధకారంలో ఉన్న వారి కొరకు నేను పోరాడతాను, క్రీస్తు పక్షంగా నా జీవితకాలం అంతయు ఆఖరి క్షణం వరకు నేను పోరాడతాను అనేటువంటి మాటను ఆయన చెబుతూ ఉండేవారండి. ఈ విధంగా ఆయన ఆ పేదల మధ్య, ఆ యొక్క ఈస్ట్ లండన్ ప్రాంతంలో త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, వ్యసనపరులుగా ఉన్నటువంటి వారి మధ్య ఆయన గొప్ప పరిచర్యం చేశారండి. 1890వ సంవత్సరంలో ఆయన భార్య అయినటువంటి క్యాథరిన్ బూత్ గారు ఆమె ప్రభువునందు నిద్రించారు. ఆ తర్వాత 1912వ సంవత్సరం ఆగస్ట్ 20వ తారీఖున విలియం బూత్ గారు కూడా ప్రభువునందు నిద్రించారండి. ఈయన యొక్క సమాధి కార్యక్రమానికి సుమారు 40,000 మంది ప్రజలు అటెండ్ అయ్యారంటండి. అందులో ఎక్కువ మంది ఈ వ్యసన పరులుగా ఉండి రక్షణ పొందినటువంటి వ్యక్తులే. తన జీవితంలో ఎంతో కాలము, చివరి క్షణం వరకు కూడా వారి రక్షణ కొరకు ఆయన ప్రయాసపడుతూ వచ్చాడండి. ఎవరైతే వారి యొక్క జీవితాల్లో పాపంతో నింపబడ్డారో, ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా ఆ యొక్క సమాజంలో వారు జీవిస్తున్నారో వారి దగ్గరకు వెళ్ళి వారు కొడుతున్నప్పటికీ, వారు గాయపరుస్తున్నప్పటికీ, హింసిస్తున్నప్పటికీ వారి దగ్గరికి మరలా ప్రేమగా వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చాడు, వైద్యం లేని వారికి వైద్య సదుపాయాలు కలుగు చేశాడు, వారికి చక్కని క్రీస్తు ప్రేమను చూపించాడు. ఆ ప్రేమ ద్వారా వారి జీవితాలను మార్చి ప్రభువులోనికి ఆయన నడిపించాడండి. ఈ విధంగా అద్భుతమైన పరిచర్య చేశారు విలియం బూత్. ఇదండి విలియం బూత్ గారి యొక్క జీవితం. రేపటి రోజున మరొక మిషనరీ జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.